ఇంట్రాగేషన్ కానీ ఎవడు చెప్పిన ప్రారంధం ఇవన్నీ ఎందుకు వచ్చింది? గాలి నుంచి ఈ విషయం నేర్చుకో అని చెప్పారు దత్తాత్రేయ స్వామి. గాలి చూడండి, ఇప్పుడు ఇందులోంచి గాలి వస్తుంది అనుకోండి, వస్తూ ఈ పువ్వుల మీదకి వచ్చింది అనుకోండి, ఈ పువ్వుల మీదకి రాగానే గాలి ఈ పువ్వుల యొక్క వాసనని తనలోకి తీసుకుంటుంది, తీసుకుని ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీరు కూర్చున్నారనుకోండి, మీ మీదకి పూల వాసన వస్తుంది. ఈ గాలి ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దీని మించి వెడితే మంచి సువాసన వస్తుంది, అందుకని నేను ఇంకొక డైరెక్షన్లో వెళ్ళను, ఇలాగే వెడుతూ ఈ పువ్వుల మించే వెడతానని గాలి ఏం వెళ్ళదు. ఒకవేళ ఇలా వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత మలం కనపడింది అనుకోండి, అమ్మ బాబాయ్ అక్కడ మలం ఉంది అందుకని నేను అటు వెళ్ళనని గాలికి తిరగదు, ఆ మలం మించి వెళ్ళిపోతుంది. వెళుతున్నవాడు దుర్వాసన అని ముక్కు మూసుకుంటాడు, కానీ గాలికి మాత్రం దుర్వాసన సువాసన అన్న సంగం గాలికి ఉండదు. సంగము లేకపోవడం చేతనే గాలి అంత గొప్పదైనది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని మనం శృతిలో ఒక మాట చెప్తారు. మీరు ఒక్క విషయం చూడండి, ప్రపంచంలో ఉండేటటువంటి జీవులన్నీ దేని చేత బ్రతికి ఉంటాయి అంటే గాలి చేతనే బ్రతుకుతాయి అన్ని ప్రాణులు కూడా. గాలి చేత బ్రతికేటప్పుడు దానికి సంగదోషం కానీ ఉందనుకోండి గాలికి, అమ్మ బాబాయ్ పావులోకి నేను వెళ్ళడం ఏమిటండి, పావులోకి నేను వెళ్ళను ఊపిరి కిందని చెప్పి గాలి అంతా పావు దగ్గరికి వెళ్ళడం మానేసింది అనుకోండి, పాము ఏమైపోవాలి? ఒక పెద్ద పులి దగ్గరికి నేను వెళ్ళనందనుకోండి గాలి, పులి ఏమైపోవాలి? నేను సింహం దగ్గరికి వెళ్ళనందనుకోండి ఏమైపోవాలి? రేపు పొద్దున్న ఉరి తీసేస్తారని పరమ దుర్మార్గుడని సుప్రీంకోర్టు నిర్ణయించిన ఖైదీలోకి కూడా ఊపిరి రూపంలో గాలి వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఆ ఊపిరి ఎప్పుడు ఆగుతుంది, ఆ గాలి ఎప్పుడు ఆగుతుంది వెళ్ళడం లోపలికి? ఒక్క ఈశ్వర శాసనం అయ్యేంత వరకు అలా వెళ్ళి వస్తూనే ఉంటుంది తప్ప నేను ఇందులోకి వెళ్ళడం ఏమిటి, ఇందులోంచి బయటికి రావడం ఏమిటని వాయువు అనుకుంది అనుకోండి, ఇంక అసలు ఈ సృష్టి ఉంటుందా? ఈ సృష్టి ఉండదు. బుద్ధింకలోకి వెళ్ళాలి, వానపాములోకి వెళ్ళాలి, పాములోకి వెళ్ళాలి, పులిలోకి వెళ్ళాలి, సింహంలోకి వెళ్ళాలి, మనలోకి వెళ్ళాలి, అన్నిటిలోకి వెళ్ళాలి. అన్నిటిలోకి వెడితేనే ఆ రకంగా ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా బ్రతుకుతాయి. మీకు ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన లక్షణం చెప్పనండి, గాలి చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉంది. ఒకే గాలి మీరు అని పీల్చగానే లోపలికి వెళ్ళగానే గాలి 10 రకాలుగా విడిపోతుంది. విడిపోతే దాన్ని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పిలుస్తారు 10 పేర్లతో. ఇందులో వ్యానము అని గాలి ఒక రకంగా మారుతుంది. మారితే ఏం చేస్తుందో తెలుసా అండి, ఒక్కొక్కరికి అంత్యేష్టి సంస్కారం చెయ్యరు. అంత్యేష్టి సంస్కారం చెయ్యరు అంటే నేను ఆ మాట ఎలా చెప్పాలో తెలియక నేను దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేయట్లేదు. ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో పడిపోకూడని చోట ఆయన యొక్క శరీరాన్ని దూరంగా పారేశారు. ఎవరో పారేస్తే అక్కడ ఆ శరీరం పడిపోయి ఉండిపోయింది అని కూడా ఎవరికి తెలియదు. అలా ఉండిపోయింది ఆ శరీరం. ఇప్పుడు ఆ శరీరంలోకి గాలి వెళ్ళదు, గాలి రాదు. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం ఎలాగ మరి పంచభూతాల్లో కలిసిపోవాలి? అప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో తెలుసా అండి? గాలి తీసుకుంటుంది. లోపల ఉండిపోయినటువంటి గాలి వ్యానవాయువు ఇంకా లోపలికి గాలి రాదు, ఉన్న గాలి బయటికి వెళ్ళదు అని తెలుసుకోగానే వ్యానమన్న రూపంతో లోపల ఉన్న ఆ శరీరాన్ని ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. చేసేస్తే శరీరం ఉబ్బిపోతుంది. ఇది మనుష్యుడికే కాదు, మీరు చూడండి సమస్త పిపీలికాది పర్యంతమనందు ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఓ కుక్క చచ్చిపోయింది అనుకోండి, తాడు కట్టి లాగో మూల బారేశారు అనుకోండి, ఒక 3 రోజులు పోయేటప్పటికి ఇంత ఉబ్బిపోతుంది ఆ కుక్క. ఆ తర్వాత పట్టమని పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఈ వ్యానవాయువు బయటికి వెళ్ళిపోతుంది. కానీ పగిలిపోయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీని శరీరం పృథివిలోకి, జలంలోకి, ఆకాశంలోకి, వాయువులోకి కలిసిపోతుంది. కాబట్టి అండాండం ఈ పిండాండము బ్రహ్మాండముతో కలిసేటట్టుగా ఉపకారం చేస్తున్నది ఎవరు? వాయువే. లేకపోతే మీకు ఈ పడిపోయినటువంటి ప్రాణులన్నీ మళ్ళీ ఎలాగ మట్టిలోకి మట్టిగా మారుతున్నాయి. కాబట్టి గాలికి సంగదోషము లేదు. దీనిని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, దీంతో ఉంటే నాకు గొప్పతనం వస్తుంది, దీంతో ఉంటే నాకు గొప్పతనం ఉండదు, ఇలాంటి భావనలు వాయువుకి ఉండవు. నువ్వు కూడా సంగదోషము లేకుండా దేని దగ్గరైనా ఉండు, ఏ ప్రమాదము రాదు.